గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు ప్రభుత్వ మహిళా కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాలల మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ బస్ ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మీరందరూ ఇక్కడ రెసిడెన్సా హాస్టల్స్లో ఉంటారు? గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పాఠశాల కాలేజ్ ప్రెమిసెస్ ఉమెన్స్ కాలేజ్ గుంటూరు. ఇంట్లో ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్, దాదాపు 1000 పైన స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్లో కానీ ఇంటర్మీడియట్ కాలేజ్లో చదువుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ అవసరమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు రాక ఏదైనా ప్రారంభించినటువంటి పనులను, అంటే నాడు నేడు ద్వారా ప్రారంభించినటువంటి టాయిలెట్స్ ఏదైతే పనులు ఉన్నాయో అవి కూడా అసంపూర్తిగా ఉండటం, దీన్ని గమనించి రాబోయేటువంటి రోజులు తప్పకుండా ప్రభుత్వ దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకొని వెళ్ళి ఈ ప్రభుత్వ కాలేజ్ ఏదైతే మహిళల కోసం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి కాలేజ్ మరింత అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరంపై ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి వీటి విషయాలన్నీ తెలియజేయడం, తద్వారా ఫండ్స్ని తీసుకొని వచ్చి ఈ కాలేజీని పూర్తిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. అన్ని వసతులు ఉన్నటువంటి కాలేజు నడిబొడ్డు నుండి ప్రజలకు, ముఖ్యంగా పేద పిల్లలకు, అనేక వర్గాలకు సంబంధించినటువంటి మహిళా విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఈ కాలేజీని మరింత అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఒక కార్యాచరణ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి హెచ్ఎం గారు, అలాగే ఎక్స్ హెచ్ఎంగా పనిచేసినటువంటి కుటుంబరావు గారు వారి సలహాలు సూచనలు తీసుకొని దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్లానింగ్తో గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని ఈ విషయాలన్నీ తెలియజేసి ఆయన ద్వారా ఇక్కడ నిధులను రాబట్టేటువంటి కార్యక్రమం, అంతేకాకుండా అక్యూములేటెడ్ ఫీజు స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఫండ్స్ని కాలేజ్ డెవలప్మెంట్ కోసం వినియోగించుకోవడానికి పర్మిషన్స్ కూడా తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా మంచి యూనిఫామ్స్తో, మంచి డిసిప్లిన్తో ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు అన్ని సబ్జెక్ట్స్లో వీళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు. ఒక మంచి వాతావరణం, అట్మాస్ఫియర్ ఈ కాలేజీలో కనిపిస్తూ ఉంది. అందుకని సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరైతే ఉత్సాహవంతులైనటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ కాలేజ్కి తగినటువంటి సహాయసహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ కాలేజీకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని శాసనసభ్యుడిగా త్వరలోనే తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం.